హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. టైటిల్ చూసారు కదా, మా అత్తగారు అయితే చిన్న పార్సిల్ తీసుకుని వచ్చారు ఊరు నుండి. నేనైతే ఇప్పుడు అందులో ఏమున్నాయో ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. ఇంకొకటి, నా ఇంట్రోలో నా గురించి అయితే చాలా సింపుల్గా చెప్పేశాను కదండి. ఇంకొంచెం చెప్పాలంటే నేను మ్యారీడ్ అండి. అలానే నాకు 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడైతే పార్సిల్ ఓపెన్ చేస్తాను, వన్ బై వన్ చూపిస్తాను, చూడండి. ఇదైతే పిస్తా అండి. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి బ్లాక్ రైజన్స్ అండి, నల్ల ద్రాక్ష. అండ్ ఇవి వచ్చేసి ఆమండ్స్ అండి, బాదం. ఇవన్నీ కూడా మంచి హైపర్ ఫుడ్స్ అండి. ఇవి వచ్చేసి పంప్కిన్ సీడ్స్ అండి. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇవి సెసమే సీడ్స్ అండి, నువ్వులు. అండ్ క్యాష్యూ, జీడిపప్పు. ఇవి అయితే జీఆర్బీ నెయ్యి అండి. ఇదే ఫస్ట్ టైం అండి యూస్ చేయడం, ఎందుకంటే మా అత్తగారే చేస్తారు ఎప్పుడు కూడా ఇంట్లో నెయ్యి. ఇది వచ్చేసి రాగి ఫ్లోరు, రాగి పిండి అండి. నేను ఇప్పుడు చూపించినవన్నీ కూడా రెగ్యులర్గా డైలీ డైట్లో యాడ్ చేసుకోవడం చాలా మంచిదండి హెల్త్కి. ఇది వచ్చేసి నా శారీ అండి. నేను మా అత్తగారికి చెప్పాను, లైట్ పింక్ శారీ ఉంటుంది తీసుకురండి అని. ఆమె ఈ పార్సిల్లో ప్యాక్ చేసేసారు. ఇది వచ్చేసి లైట్ పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో వచ్చింది శారీ. నాకు చాలా ఇష్టం అండి ఇది, ఎందుకంటే లైట్ వెయిట్ అండి శారీ. ఆ శారీ కట్టుకున్నాక నేను ఎంతసేపు అయినా ఉండగలుగుతాను. బ్లౌజ్ వచ్చేసి ప్రింట్స్ కట్ పెట్టింది, చాలా తక్కువ టైంలో కుట్టిందండి. చాలా బాగా కుట్టింది బ్లౌజ్ అయితే. చూడండి మోడలు, హ్యాండ్స్కి చూడండి పూసలు పెట్టి హ్యాండ్ వర్క్ చేసింది. చాలా ఇష్టం అండి నాకైతే. అండ్ బ్యాక్ సైడ్ చూడండి రౌండ్ నెక్ పెట్టి, అండ్ వెనకాల కూడా పూసలు పెట్టింది. బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి ఈ శారీ. ఇప్పుడైతే నేను ఇవన్నీ కూడా ఎలా స్టోర్ చేసుకుంటానో, అలానే వీటితో మంచి రెసిపీ అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.